నీలో ఆత్మ ఉందని వచ్చేవాడు నమ్మాలి, అంతే కదా? ఇప్పుడే నీలో ఓ ఆత్మని ప్రవేశపెడతాను. రంగా, వెళ్ళి ఆ మంత్రదండం తీసుకురా. అలాంటిదేమీ వద్దు భైరవి, నాలోకి ఏ ఆత్మని పంపించకు. నా మాట విను భైరవి, వద్దు. అయ్యయ్యో, ఇదిగోక. ప్రసన్నం ప్రసన్నం, ఆశాపాసం, ఆత్మ ప్రసన్నం. అయ్యయ్యో, నన్నెందుకు రమ్మన్నావు? నీ శత్రువుని అంతమొనర్చడానికి ఒక శరీరం కావాలని అడిగావు కదా, ఇదిగో దేవి శరీరం. అయ్యయ్యో, వద్దు వద్దు. దేవి శరీరంలో ప్రవేశించు. దేవి సమస్య పరిష్కారం అవగానే నీ సమస్యను పరిష్కరించుకో. చాలా సంతోషం, చాలా సంతోషం. వెళ్ళు. వద్దు వద్దు, ఇదిగో చూడు, వద్దు, నా దగ్గర రావద్దు, వద్దు, నా మాట విను. అయ్యో భైరవి, వద్దు వద్దు. అయ్యో, వచ్చేస్తుంది, నేనేం చేస్తాను? అయ్యో వద్దు వద్దు. అయ్యో వద్దు, నా దగ్గరకు రావద్దు. అమ్మో. వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. నాకు భయంగా ఉంది భైరవి, వచ్చేస్తుంది భైరవి. భైరవి వద్దు భైరవి, వద్దు. ఈ ఆత్మని నాలో ప్రవేశపెట్టొద్దు, వెళ్ళిపోమని చెప్పు. నీకోసమే కదా దేవి ఆత్మని రప్పించాను. అయ్యో, నేనేదే మాట వరుసకు అడిగానంతే. భైరవి, నేను బతిమాలుతున్నాను, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని వెళ్ళిపోమని చెప్పు. సరే సరే, దేవి భయపడుతోంది, నువ్వు పో. నాకు బాగా నచ్చింది, నేను తనలోనే ఉంటాను. చెప్తున్నానుగా, పో. అమ్మయ్యా. అయ్యో భైరవి, ఇప్పుడే నాకు ప్రాణం లేచొచ్చినట్టుంది. చాలా థ్యాంక్స్ భైరవి, చాలా థ్యాంక్స్. ఇప్పుడు తప్పించుకున్నట్టే రేపు తంబురాన్ దగ్గర నుంచి కూడా తప్పించుకోవాలి. నువ్వేమి భయపడకో, నిన్ను ఎవ్వరూ కనిపెట్టలేరు. రేపు నీలకంఠం అని ఒక అతన్ని పంపిస్తాను. వాడికి మంత్రాలు తంత్రాలు అన్నీ తెలుసు. వాడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో నీలో జానకి ఆత్మ ఉందని చెప్పి నమ్మేలా చేస్తాడు. ఇది మంచి ఆలోచనే, కానీ రేపు ఆ తంబూరాన్ని రానివ్వకుండా చెయ్యాలి. దానికేం చేయమంటావు? వాణ్ణి అక్కడికి రానివ్వకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనా? నేనెలా? సర్లే, నేనేదో ఒకటి చేస్తాను. వస్తాను భైరవి. అలాగే. అరుణ్ణి చంపేంత వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండి తీరాలి. పని పూర్తయ్యేంత వరకు నిన్ను ఎవ్వరూ అక్కడ కనిపెట్టలేరు. నేను చెప్పింది గుర్తుపెట్టా అక్క. నేను బెంగళూరు వెళ్ళొస్తానక్క. ఏమిట్రా ఇది? వీరభద్రం పంపించే తంబురాన్ రేపు వస్తాడంటున్నావు, ఇప్పుడేమో నువ్వు బెంగళూరు వెళ్తానంటున్నావు. మామూలు విషయం అయితే నేను వెళ్ళేవాడిని కాదక్క. ఇది ఇన్వెస్టర్స్ మీటింగ్, నేను వెళ్ళి తీరాలి. నువ్వు ఇప్పుడు బయలుదేరడం బాగులేదురా. లేదత్తయ్య,
నాన్నని వెళ్ళనివ్వండి. ఏమిట్రా ఇది, నువ్వు మీ నాన్నకు వంత పడుతున్నావు? అత్తయ్య, ఇంట్లో సమస్యలున్నాయని బిజినెస్ ని నిర్లక్ష్యం చేయకూడదు. నాన్న మీరు వెళ్ళండి, తంబురాన్ వచ్చినప్పుడు నేను దగ్గరుండి చూసుకుంటాను. సరే అరుణ్. నా మాట ఎప్పుడు ఉన్నారు కనుక. అక్క నువ్వు దగ్గరే ఉండి చూసుకోవాలి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. ఆ. జాగ్రత్త అరుణ్, ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయి. అలాగే నాన్న. నువ్వు పోనీ. సమస్యలు ఉన్నప్పుడే వీడు ఊరికి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఏ సమస్య వస్తుందో ఏమిటో. హా. తాతయ్య ఎక్కడ కనిపించట్లేదు నాన్న. తాతయ్య బెంగళూరుకి వెళ్ళారమ్మా. నాతో చెప్పకుండా వెళ్ళారు. తాతయ్య అర్జెంట్ గా వెళ్లాల్సి వచ్చింది, అందుకే చెప్పలేదు. నాతో చెప్పుంటే నేను తాతయ్యతో పాటు బెంగళూరు వెళ్ళేదాన్ని కదా. తాతయ్య త్వరగా వచ్చేస్తారులే. నువ్వు పైకి పోయింటే నేను మీ నాన్నని నీ దగ్గరికి పంపడానికి మార్గం సులువుగా ఉండేది. ఎప్పుడు పోతావో ఏంటో. నేను వెళ్తే నాన్నని చంపేద్దామని చూస్తున్నావు కదా. చూపు చూడు ఎలా చూస్తుందో. నిన్ను నేను ఇంట్లోకి రాకుండా చేస్తాను, చూసుకో. నాన్న, ఇది చూడండి నాన్న. ఏంటమ్మా? గంగతో మీ ట్యాబ్ తీసుకొని రమ్మని చెప్పండి నాన్న. నేను గేమ్ ఆడుకోవాలి. నువ్వే చెప్పొచ్చుగా. నేను చెప్తే గంగ తిడుతుంది నాన్న, మీరే చెప్పండి. నువ్వు ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉన్నావుగా, అందుకే గంగ నిన్ను తిడుతోంది. నువ్వు ఒక్కరోజే ఆడతాను నాన్న, తెమ్మని చెప్పండి నాన్న. గంగా, రూమ్ లో ఉన్న ట్యాబ్ తీసుకొస్తావా? అలాగేనండి. మనం అనుకున్నది సాధించడానికి సందర్భం ఎప్పుడొస్తుందో తెలియడం లేదే. అమ్మా, ఈ పిల్లకోతి నన్ను జానకని నమ్ముతున్నట్టుంది. సరే, నేను కూడా అలాగే మెయింటైన్ చేస్తాను. అమ్మా, ఏమిటమ్మా? దేవి అమ్మమ్మలోకి నువ్వు మొన్న వచ్చినప్పుడు నాన్నకి ఏం కావాలో నువ్వే చెయ్యాలన్నావు కదా. ఇప్పుడేంటంటే గంగ నాన్నకి ట్యాబ్ తేవడానికి వెళ్ళింది. అయ్యో, అలాగా? అవునమ్మా, గంగని ఇలాగే ఇంట్లో తిరగనిస్తే నాన్న గంగకి ఏదో పని చెప్తూనే ఉంటారు. గంగని మన ఇంట్లోకి రానివ్వకుండా అవుట్ హౌస్ లోనే ఉండేలా చెయ్యి. నాతో చెప్పేసావు కదా బంగారం, ఇప్పుడే దాని ఇంట్లోంచి తరివేస్తాను. గంగని బాగా ఇరికించాను. ఇదే ఆగవే. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నేను చెప్పింది మర్చిపోయారా? ఆయన పనులు చేయడానికి నువ్వెవరివే? దేవి, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? నేను దేవిని కాను, జానకిని. ఈయనకి ఏం కావాలన్నా నేనే చేస్తానని ఆ రోజే చెప్పానుగా. అయినా ఎందుకు తను ఇవన్నీ చేస్తుంది? తన భర్తకు తను చేయకుండా ఇంకెవరు చేస్తారమ్మా? దీనికి ఆయన భర్త. వీళ్ళిద్దరికి పెళ్ళైపోయిందా? అయ్యో, ఇదేంటి? అయ్యో, నేను ఇక్కడ ఉండగా ఆయనకెలా ఇంకో పెళ్లి చేస్తారు? అమ్మా, అయ్యగారినమ్మా. ఏమిటి మాధవయ్య, ఎందుకలా భయపడుతూ మాట్లాడతావు? ఈ ఆత్మల గీత్మల మీద నాకు అసలే నమ్మకం లేదు. ఊరుకుంటే ఓవర్గా మాట్లాడుతుంది. అమ్మా, మీరు ఇలా కోప్పడకండి అమ్మా. ఈ సమస్యను తీర్చడానికి అయ్యగారు కూడా ఊళ్ళో లేరు. కాస్త ఓపిక పట్టండి అమ్మా. ఎంతకైనా ఓపిక పట్టాలి? మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకపోతేనే పెద్ద తప్పు అవుతుంది. ఒసేయ్ ఆత్మ, ఇట్రావే. నువ్వు జానకిగా ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదే, ఇప్పుడు ఎందుకు ఇలా హంగామా చేస్తున్నావు? ఏ, నేను కాపురం చేసిన ఇంట్లో నేను హంగామా చేయకూడదా?
నువ్వు కాపురం చేసి పోయావు, గంగ కాపురానికి వచ్చింది. గంగను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. నేను ఉన్నంత వరకు ఆయన దేనికోసం వదులుకోను. ఆయన నాకే సొంతం. ఏం చేస్తావే? ఆత్మతో గొడవలెందుకులే అని నేను కూడా నోరు మూసుకొని వెళ్తుంటే చాలా ఎక్కువ చేస్తున్నా. ఏయ్, నువ్వు మధ్యలో మాట్లాడకు. నేను మాట్లాడతానే, ఎందుకంటే నీ వల్లే నా కూతురు కనిపించకుండా పోయింది. ఆ? నువ్వు ఇంట్లోకి వచ్చిన రోజే నేను నిలబెట్టి అడిగి ఉండాల్సింది, కానీ భయంతో నేనేమి చేయలేకపోయాను. ఇప్పుడు అక్కయ్య మాట్లాడిన తర్వాత నాకున్న భయం అంతా పోయింది. చెప్పవే, నా కూతురు ఎక్కడా? ఏం చేశావు? ఇప్పుడు చెప్తావా లేదా? ఆగవే. ఏమిటి? ఏమిటి? వద్దమ్మా, కోపడకండి లేదు అమ్మా. మాధవయ్య, ఈ ఆత్మ వల్ల మన ఇంట్లో ఉన్న ప్రశాంతత పోయింది. అది చూస్తూ నన్ను ఊరికే ఉండమంటావా? వదలండి. మాధవయ్య, ఇదో తీసుకో. నేను ఈ రోజు తేల్చుకోవాల్సిందే. అమ్మా, ఓ, అదిలే మా వాళ్ళనే నా మీదకి ఉసుగొలుపుతున్నావు కదా, దుర్మార్గురాలా. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రావే, రావే. ఏయ్, దేవి, గంగా, వదలండి. ఏమండి? వదలండి. ఏమండి? రావే, బయటికి రా. అమ్మ, వదలండి. దేవి, రా. గంగను వదలవే. గంగా, నాన్న. గంగా. ఏయ్, వదలండి. గంగ. రావే. ఇక నువ్వు ఉండాల్సిన చోటు ఇదే కాదని మళ్ళీ బంగ్లాలోకి వచ్చావో చంపేస్తాను. జాగ్రత్త. అరుణ్, తనేమో గంగని ఇంట్లోకి రావద్దు అంటుంది. నువ్వు పట్టి పట్టనట్టు నిలబడతావేంట్రా? గంగా నాకు ముఖ్యమే, జానకి నాకు ముఖ్యమే. వాళ్ళ మధ్య గొడవ వచ్చినప్పుడు నేను ఎవరి తరపున మాట్లాడిన అత్తయ్య? ఆ, నువ్వేంట్రా అగ్మార్కులుగా మాట్లాడతావు? ఈరోజు నీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడలేకపోతే వదిలే, నేను మాట్లాడుకుంటాను. ఏం మాట్లాడతారు? నువ్వు ఆత్మవా దేవివా అని ముందు చెక్ చేస్తాను. జానకి భోజనంలో కొన్ని ఐటమ్స్ అంటే ఇష్టం. నీకేది ఇష్టం? మాటలు రావడం లేదు. ఏయ్, వచ్చింది నేనేని చెప్పిన తర్వాత నన్ను ఇంకా అనుమానిస్తున్నావా? ఈ ఇంటికి వారసురాల్ని కనిచ్చిన దానికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అల్పాయుష్తో పోయిన దానికి మీరు చూపించే ఆదరణ ఇదేనా? ఎప్పుడు మీరు నన్ను గౌరవించలేదో ఇక మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం నాకు లేదు. నేను మాత్రమే ఈ ఇంటి కోడల్ని. నన్ను నిర్లక్ష్యం చేసి ఈ గంగని ఇంట్లోకి రానిచ్చారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఆ? నేనేం చేస్తానని అడిగారు కదా, ఈ క్రిస్టాల్ పోసుకొని తగలబడతాను. అత్తయ్య, అత్తయ్య వద్దు. ఏయ్, అత్తయ్య, ఇవ్వు. దేవి, దేవి, వద్దమ్మా. దేవి, ఆగవే. ఏంటత్తయ్య నువ్వు చేసే పని? ఇంతే, నా మాట వినకపోతే ఇలాంటివే జరుగుతాయి. నేను పరాయిదాన్ని కావచ్చు, కానీ నేనుంటున్న ఈ దేవి ఈ ఇంట్లో పుట్టిన పిల్ల. ఈ ఇంటి ఆడబడుచు ప్రాణాలతో ఉండాలంటే ఈ గంగ బంగ్లాలోకి రానేకూడదు. కాదని వచ్చిందో తగలబడతాను. అయ్యో, ఏమిటిది? దేవి, అరుణ్ బాబు, ప్రస్తుతానికి మీకే చాలా ఇబ్బంది. కాస్త ప్రశాంతంగా ఉండండి, మనసు పాడు చేసుకోకండి. మామయ్య, జానకి లేకపోయినా తన మీద నాకున్న ప్రేమ చెడిపోకూడదు మామయ్య. అలా కాదులే బాబు, రేపు తంబురాను వస్తే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఆత్మ ఉందని నమ్మించడం కోసం తల మీద కృష్ణాలు పోసుకోవాల్సి వచ్చింది. అయ్యో, తలంతా కంపు కొడుతోంది.
మధ్యలో ఇదొకటి. హలో, ఈశ్వరం తంబురాలు మాట్లాడుతున్నాను. భయపడారా? నేను నీలకంఠని మాట్లాడుతున్నాను. భైరవి నీతో మాట్లాడమని చెప్పింది అమ్మాయి. అవును, కరెక్ట్ గానే ఫోన్ చేశారు. రేపే తంబూరాని ఇంటికి వస్తున్నారు. మీరు రేపు కరెక్ట్ టైంకి వచ్చేయండి. ఏంటి రేపు వస్తున్నారా? ఇప్పుడు నేను మీ ఇంటికి గేటు ముందే నిలబడి ఉన్నాను. బయటకు వచ్చి కొంచెం చూడండి. ఆ? ఈ రోజే వచ్చేసారా? అవును, మీతో మాట్లాడాలి. కొంచెం బయటకు వస్తారేంటి? అయ్యో, మీరిక్కడ ఎవరికంటా పడకండి. ఏంటి ఎవరికంటూ పడకూడదా? అది కొంచెం కష్టమేనండి. అయినా సరే ట్రై చేస్తాను. నేను ఇప్పుడే వస్తాను, అక్కడే ఉండండి. ఏమిటే? అక్క, తలంతా కృష్ణాలు కంపు కొడుతోంది. నా చుట్టూ ఏం జరుగుతుందక్క? కొంచెం సేపటి క్రితం ఏం జరిగిందో నీకు జ్ఞాపకం లేదా? లేదక్క, ఎవరో కొట్టినట్లు ఒళ్ళంతా హోనం అయిపోయింది. నాకేం తెలియడం లేదక్క. అక్క, జుట్టంతా తడిగా ఉంది. నేను బయటకు వెళ్ళి ఆరబెట్టుకొని వస్తాను. ఆత్మ అనేది లేదు. ఒకవేళ అలా ఆత్మ అనుకున్నా కూడా జానకి గంగంటేనే ఇష్టం. తన ఒంట్లోకే కదా రావాలి, దీని ఒంట్లోకి ఎందుకు వచ్చిందబ్బా? ఏమే ఆత్మ గీత్మట్టు నాకే టోపీ పెట్టాలనుకుంటున్నావా? నీ పప్పులు నా దగ్గర ఉడకో. నేనే పెద్ద ఆత్మని. ఆ ఆత్మలు గీత్మలంట. నీలకంఠం, నీలకంఠం, ఎక్కడున్నావయ్యా? మీరు బయటికి వెళ్ళిపోయారు. నేను లోపల వచ్చేయండి. ఎక్కడా? ఇది లోపల. లోపల? ఈయనెప్పుడు లోపలికి వెళ్ళాడు? వచ్చేయండి వచ్చేయండి, అటగా వచ్చేయండి. ఎక్కడున్నావయ్యా? అలాగే వెనక్కి తిరగండి. అలాగే మీ ఎడం వైపు తిరగండి. ఎక్కడా? ఇటువైపు తిరగండి. ఇటువైపు అంటే? ఇటండి. ఎక్కడున్నావయ్యా? అరే పొదలో ఉన్నానండి. లోపలికి రండి, లోపలికి. ఈ పొద లోపల? అవునండి. మీ దగ్గర ఎవరికంటూ పడకుండా దాక్కోమని చెప్పారు. రండి 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 రండి. నీలకంఠం, నీలకంఠం, ఇక్కడికేగా రమ్మన్నా. పొదలోకి రమ్మన్నాడెందుకు? నీలకంఠం, చంపేయాలి నిన్ను. ఎక్కడున్నావు? అమ్మాయి ఈ వైపు. ఇక్కడ ఇక్కడ చూశారనుకుంటానా? నేనేనండి, నేనేనండి. ఏంటి చూస్తున్నారు? కంఠం, నీలకంఠం. కొంచెం దూరంగా నుంచొని మాట్లాడవయ్యా. మీరే దూరంగా వెళ్ళొచ్చు కదా. సరే. అది అవును, ఆ భైరవి కంటే మీరు భయంకరంగా ఉన్నారు. భయంకరం, భయం, భద్రం, స్వయం సుందరం సూత్రం. ఎలా ఉంది? ఏం చెప్పదలుచుకున్నారండి? భయంకర రూపమే మా వృత్తికి సూత్రం. అవునవును, ఆత్మను చూసి భయపడాలంటే కొంచెం భయంకరంగానే ఉండాలి. కానీ మనిషి మాత్రమే కొంచెం సన్నగా ఉన్నాను కదండి. అదేం లేదండి, వచ్చే దారిలో శ్మశానానికి వెళ్ళి 7-8 ఎముక ముక్కలు గడుక్కుని మింగేశానండి. అలాగా? అవునండి. నమ్మే విధంగా లేదు. నమ్మాలి కదండి మరి. అది సరే, నాతో మాట్లాడాలన్నారు. ఏంటి విషయం? ఈ పూజలు చేయడానికి ముందుగానే మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనేది మనలో మనం మాట్లాడుకుంటే మిగతా వాళ్ళకి అనుమానం రాకుండా మనం పని ఈజీగా చక్క పెట్టేయచ్చు కదా. అవునవును, మీరేం చేయబోతున్నారో తెలిస్తేనేగా నేను దానికి తగినట్టు నడుచుకోగలను. చెప్పండి చెప్పండి. చెప్పడం ఏంటి, చూపిస్తాం చూడండి. చూసారా? ఏంటిది? ఇదా, దిస్ ఈజ్ కాల్డ్ వర్ణపాషాణ పూరిత తైలం. దీంతో నేనేం చేయాలి? రేపు ఉదయం పూజకు రావడానికి ముందుగా
ఈ తైలాన్ని మీ 2 చేతులకు బాగా పూసుకోవాలి. ఇదిగో పట్టుకోండి. మీ లోపల ఆత్మ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని పూజకి రమ్మని పిలుస్తాను. అప్పుడు మీరు భయంతో వణికిపోతున్నట్టుగా రూమ్లోకి వెళ్ళి దాక్కోవాలి. నేను ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని రమ్మని నా పూజలో వాళ్ళందరినీ కూర్చోబెడతాను. ఒక చెంబులో పాలు పోసి వాళ్ళ చేతులతోనే ముట్టుకోమని చెబుతాను. ఆ పాలని వాళ్ళందరూ ముట్టుకున్నప్పుడు ఆ పాలు పాలలాగే తెల్లగా ఉంటాయండి. ఆఖరిగా మిమ్మల్ని తీసుకొచ్చి ఆ పూజలో కూర్చోబెట్టి ఆ పాలని మిమ్మల్ని ముట్టుకోమని చెబుతాను. మీరు మీ చేతులకి తైలం పూసుకున్నారు కదా, ఆ తైలం పూసిన చేతులను మీరు పాలలో ముంచారే అనుకోండి, ఆ పాషాణ తైల ప్రభావం వల్ల తెల్లని పాలన్నీ ఎర్రటి రక్తంలో మారిపోతాయండి. గుడ్లు చెప్పకుండా నేను చెప్పేదేనండి. ఆ ఎర్ర పాలను చూపించి మీ లోపల ఆత్మ ఉందని అందరిని నమ్మించి దబాయించి మాట్లాడేస్తాను కదా. ఎలా ఉంది మన ఐడియా? సూపర్. ఏంటి మగాడి గొంతులో మాట్లాడుతున్నారు హఠాత్తుగా? నేను కాదండి. నేను మాట్లాడలేదండి. ఎవరో అయ్యో చాడుగా అయినేసారు. ఎవరిళ్ళు? అక్కడ చూడండి. మీ చేతులకి తైలం పూసుకున్నారు కదా, ఆ తైలం పూసిన చేతులను మీరు పాలలో ముంచారే అనుకోండి, ఆ పాషాణ తైల ప్రభావం వల్ల తెల్లని పాలన్నీ ఎర్రటి రక్తంలో మారిపోతాయండి. గుడ్లు చెప్పకుండా నేను చెప్పేదేనండి. ఆ ఎర్ర పాలను చూపించి మీ లోపల ఆత్మ ఉందని అందరిని నమ్మించి దబాయించి మాట్లాడేస్తాను కదా. ఎలా ఉంది మన ఐడియా? సూపర్. ఏంటి మగాడి గొంతులో మాట్లాడుతున్నారు హఠాత్తుగా? నేను కాదండి. నేను మాట్లాడలేదండి. ఎవరో అయ్యో చాడుగా అయినేసారు. ఎవరిళ్ళు? అయ్యో, ఇప్పుడు ఎలా మేనేజ్ చేద్దాం? సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. మీరు బయలుదేరండి. సరే నేను వెళ్ళొస్తానండి. ఒక్క నిమిషం. ఆవిడకిచ్చే డబ్బా మాకు ఇవ్వవా? అది డబ్బా, అది డబ్బా. నీలకంఠం. సరేనండి. ఆయన నా కోసం వచ్చారు. అవునండి. ఏదైనా మీరు నాతో మాట్లాడండి. అవునండి. ఆయనతో ఏంటి మాటలు? మీరెందుకు ఇంకా ఉన్నారు నీలకంఠం? మీరు బయలుదేరండి. అయితే నేను బయలుదేరుతానండి. అటు కాదు, ఇటు వెళ్ళండి. అలాగేనండి. సరే, బయలుదేరండి, వెళ్ళండి. వస్తానమ్మా. లక 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 లక. నేను మూర్తిని కాదు, చంద్రముఖిని. ఏయ్, నాతోనే ఆటాడుతున్నావా? నువ్వు జానకి ఆత్మలాగా అందరితో ఆడుకోవచ్చు, వీడు చంద్రముఖి ఆత్మలాగా నీతో ఆడుకోకూడదా? ఈ బంగ్లాలో ఏది రహస్యంగా ఉందో దాన్ని ఆయుధంగా మార్చుకున్నావే. నువ్వు అసాధ్యురాలువే. ఇలా చూడండి, మీ పొగడ్తలు నాకు అవసరం లేదు. నిన్ను స్పాట్లో పట్టుకున్నాం, ఆ భయం కొంచెం కూడా లేకుండా మాట్లాడుతున్నావేంటి? అవును, మీరు ఒక మనిషి అని మీకు నేను భయపడాలా? ఇప్పుడేమిటి? నాలో ఆత్మ లేదని మీరు కనిపెట్టేశారు. ఆ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తారు, అంతే కదా? వెళ్ళి చెప్పండి. వాళ్ళందరినీ ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు దేనికి జంకవని నాకు తెలుసు. నీతో శత్రుత్వం పెంచుకోవడం కంటే మిత్రత్వం పెంచుకుంటేనే బాగా ఆదాయం ఉంటుంది. తెలుసుకున్నారు కదా? అప్పుడు జరగబోయేది అలా పక్క నుండి చూస్తూ ఉండండి. ఈ ఆస్తి అంతా కొట్టేయాలనే నువ్వు నేను పోటీ పడుతూ ఉన్నాం. ఇద్దరు ఉద్దేశం ఒకటైనప్పుడు మనమెందుకు గొడవ పడాలి? అందుకే నీతో కలిసిపోదామని అనుకుంటున్నా. ఇలా చూడండి, మీలాంటి మట్టి గుర్రం మీద సవారీ చేయడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. నేను రేసు గుర్రాన్ని, అందులోనూ ఆడ గుర్రాన్ని. ఒంటరిగా పరిగెట్టి గెలవడం తెలుసు. సరే, నువ్వు మమ్మల్ని కలుపుకోవద్దు, మేము నీకు సహాయంగా ఉంటాం. దానికైనా ఒప్పుకో. మీరు అడుక్కుంటున్నారు కాబట్టి నేను ఒప్పుకుంటాను. ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే అడుగుతాను, అప్పుడు చేయండి. బదులుగా మీకు నేనేం చేయాలో చేస్తాను. చాలా సంతోషం. నేను విషయం తెలుసుకోవచ్చా? ఏమిటి? ఎక్కడైనా సరే మీ ఇండివిడ్యువాలిటీని వదులుకోని వ్యక్తి మీరు. అలాంటప్పుడు మీరు జానకి ఆత్మలా ఎలా నటిస్తున్నారు?
అదేంటో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉమ్? నీతో పోటీ పడుతున్న మేమే సరెండర్ అయ్యాం. మగవాళ్ళమైన మేమే దిగొచ్చినప్పుడు నువ్వు మా దగ్గర దాస్తే ఎలా చెప్పు? పర్వాలేదు చెప్పు, ఇప్పుడు మనం కలిసిపోయాం కదా. మీ ప్లాన్ ఏంటో తెలిస్తేనే కదా మేం మీకు సాయం చేయగలం. అందుకే అడుగుతున్నాం, చెప్పండి. ఆలోచించకుండా చెప్పు. మా మీద నమ్మకం లేదా? చెప్తాను. నేను జానకి ఆత్మలా నటిస్తున్నది గంగని చంపడం కోసం. మా అన్నయ్య ఆస్తికి అడ్డుగా ఉన్నది గంగ మాత్రమే. దాన్ని చంపేస్తే ఆ స్థానానికి నా కూతుర్ని తీసుకొస్తాను. ఆ తర్వాత ఆస్తంతా నాదే. గంగని మనుషుల్ని పెట్టి చంపిస్తే నా మీద అనుమానం వస్తుంది. నేనే చంపేసి నాలో ఉన్న జానకాత్మ చంపిందని అందరినీ నమ్మిస్తే ఆ తర్వాత ఆ నింద జానకి ఆత్మ మీద పడుతుంది. ఆల్రెడీ నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డాక్టర్ నాకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉండడం వల్ల నాకు ఎటువంటి సమస్య రాదు. అందుకని నా భర్తకు కూడా తెలియకుండా అన్నిటికీ తెగించి ఈ పని చేస్తున్నాను. సూపర్ ప్లాన్ అమ్మా. ఈ ఇంటి రెండో కోడల్ని చంపి ఆ నింద పెద్ద కోడల ఆత్మ మీద వేయాలని చూస్తున్నావు. ఇలాంటి ఐడియాలు ఆడచాణక్యురాలు అయిన నీలాంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. ప్రతిదీ ఆలోచించి చేశారు, కానీ జానకి ఆత్మలా నటించి మా చేత రాసి తీసుకోవడమే కొంచెం ఓవర్ అయింది. రాసి తీసుకున్నానా? నేనెప్పుడు రాసి తీసుకున్నాను? వాంగ్మూలం రాసివ్వమని. వీడేమంటున్నాడండి? వీడు పోయిన వారం దేన్నో చూసి భయపడ్డాడు. అప్పటి నుంచి ఇలా తెక్కగా మాట్లాడుతున్నాడు. అది వదిలే. వీరభద్రం పంపించే తంబురానికి బదులు నీలకంఠాన్ని సెటప్ చేశావు. కానీ రేపు తంబురాను వస్తాడే, వాణ్ణి ఎలా మేనేజ్ చేయబోతున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? మీరేం టెన్షన్ అవ్వకండి. ఆ తంబురానికి వచ్చే దారిలోనే డబ్బిచ్చి మాట్లాడి సెటిల్ చేసేద్దాం. లేదు, వీరభద్రం పంపించే మనిషితో మనం బేరాలు మాట్లాడలేము. మాట్లాడినా మనకి సరిపడదు. మరి వాడు రాకుండా ఎలా చెయ్యాలి? చూద్దాం. ఇంత చేసిన దాన్ని తంబురాన్ని మేనేజ్ చేయడం నాకు తెలీదా? అతన్ని రానివ్వండి, చూసుకుందాం. అసలు బుద్ధిందా నీకు? ఆ దేవి అసలే మెంటల్ కేసు. జానకి ఆత్మకి రాసిచ్చిన విషయాన్ని దాని దగ్గర వాగుతావు ఎందుకు? ఆ రోజు తన్నులు తిన్నప్పటి నుంచి కన్ఫ్యూజన్ లో ఉండి కన్ఫ్యూషన్ అది వదిలేయండి. మీరేంటి వెళ్ళి ఆ దేవితో పొత్తు పెట్టుకుంటున్నారు? ఆల్రెడీ తన విషయంలో మోసపోయాం కదా. మోసపోయింది మనం కాదురా, ఆ దేవియే. ఏమంటున్నారు నాన్న? గంగని చంపి ఆ నింద జానకి ఆత్మ మీద వేస్తాను అని తన నోటితోనే చెప్పింది కదా. మనతోనే కదా చెప్పారు. అది మనం ఎవరికైనా చెప్తే ఎవరు నమ్మరు కదా. రే, మనం మామూలుగా చెబితే ఎవరు నమ్మర్రా. ఆధారాలు చూపించి చెప్తే అందరూ నమ్ముతారు. ఏం ఆధారం ఉంది నాన్న? నేను జానకి ఆత్మలా నటిస్తున్నది గంగని చంపడం కోసం. ఏంటో చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. మా
అన్నయ్య ఆస్తికి అడ్డుగా ఉన్నది గంగ మాత్రమే. దాన్ని చంపేస్తే ఆ స్థానానికి నా కూతుర్ని తీసుకొస్తాను. ఆ తర్వాత ఆస్తంతా నాదే. గంగని మనుషుల్ని పెట్టి చంపిస్తే నా మీద అనుమానం వస్తుంది. ఏంటన్నా? నేనే రికార్డ్ చేసి చంపేసి పెట్టారా? నాలో ఉన్న జానకాత్మే చంపిందని దేవి తన నోటి ద్వారా వాంగ్మూలం ఇచ్చినప్పుడు వదిలిపెడతానా? అందుకే తనకే తెలియకుండా రికార్డ్ చేశాను. గంగను చంపి ఆ నింద జానకి ఆత్మ మీద వేయటానికి దేవి ప్లాన్ వేసింది. దానికంటే ముందు గంగను మనం చంపి ఆ నింద దేవి మీద వేశామనుకో, దేవి జైలుకి వెళుతుంది. ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది. మంచి ఐడియానా? కానీ మనం ఏ తప్పు చేయకూడదని ఆ జానకి ఆత్మ బెదిరించింది కదా. ఇప్పుడు మనం ఏదైనా చేసామంటే ఆ జానకి ఆత్మ మనల్ని వదిలిపెట్టదు కదా. లేదు, జానకి దేవసేన మీద ప్రేమ ఎక్కువరా. తెలుసో తెలియకో దేవసేన పుట్టేటప్పుడు నేను రక్తం ఇచ్చి సహాయం చేశాను. ఆ కృతజ్ఞతాభావం జానకి దగ్గర చాలా ఉంది. అది ఉన్నంత వరకు జానకి ఆత్మ మనల్ని ఊరికే బెదిరిస్తుంది తప్ప మనకి ప్రమాదం కలిగించేలా ఏమీ చెయ్యదు. అదే కాకుండా ఏదైనా చెయ్యాలి అనుకుందనుకో, నా చేతికి ఉన్న మంత్రిచ్చిన తాళను దాటి ఏమీ చెయ్యలేదు. మాయ ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వస్తుంది. తను వచ్చే లోపల గంగను పైకి పంపించే తీరాలి. ఈరోజు రాత్రికి ఆ ముహూర్తం పెడదాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం జరుగుతుందో చూడరా. పావును పట్టుకుందాం అనుకుంటే మధ్యలో వీళ్ళొకళ్ళు. హలో ధర్మరాజ్ సార్, బాగున్నారా? బాగుంటే నీకు నేనెందుకు ఫోన్ చేస్తానయ్యా? నాకు ఫోన్ చేశారు కదా, ఇక మీద అంతా బానే ఉంటది. చెప్పండి, ఏంటి విషయం? అది కాటేస్తే వెంటనే చనిపోయేలా బాగా విషం ఉన్న పాము కావాలి. ఈ రోజు రాత్రికే కావాలి. ఇప్పుడే పావును పట్టుకుందాం అనుకుంటాను. పట్టుకున్న దాన్ని అలాగే తీసుకొస్తాను. కానీ మీటర్ కొద్దిగా పెరుగుతుంది, పర్వాలేదా? ఎంతైనా పర్వాలేదు, కానీ పాము కాటు వేయగానే వెంటనే ప్రాణం పోవాలి. చెప్పారు కదా, రాత్రి పాముతో పాటు ఇంటికి వస్తా. ఓకే, నెక్స్ట్ మీటర్ రెడీ. ఏంటన్నా బాగా విషమున్న పాము కావాలంటున్నారు? ఆ పామునేరా గంగ రూములో వదిలిపెడతాను. ఏ? పాము కాటేసిన వెంటనే గంగ పరలోకానికి వెళ్ళిపోతుంది. రేపు ఉదయాన్నే ఆ నింద దేవి మీద వేసి జైలుకి పంపించేద్దాం. నాన్నా, మీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు నాన్న. నీకెవరు సాటి రారు నాన్న. ట్రాఫిక్ పోలీసు లాగా చేతులు ఊపుతున్నారు, మనం ఊపుదాం. ఫోన్ చెయ్యమ్మా. నాకొద్దు నాన్న, ఆకలిగా లేదు, మీరు తినండి. నీ బాధ నాకు తెలుసమ్మా. నువ్వు పెద్దింటి కోడలు అయ్యావని నేను చాలా సంతోషించానమ్మా. కానీ నీ పరిస్థితి ఎలాగైపోయిందేంటమ్మా? నువ్వు పని మనిషిగా ఉన్నప్పుడు అందరూ నిన్ను గౌరవించేవారు. ఇప్పుడు ఆ ఇంటి కోడలు అయిన తర్వాత నిన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారేంటమ్మా? వాళ్ళు నిన్ను ఇలా ద్వేషించేలా నువ్వు నడుచుకున్నావా అమ్మా? మనం లేనప్పుడు అందరూ మనల్ని తలుచుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలమ్మా.
నిన్నెవరూ తలుచుకోరా ఏంటమ్మా? నువ్వంత పెద్ద తప్పు ఏం చేసావమ్మా? నీ మీద వాళ్ళకున్న అభిమానం ఇంతేనా? దేనికైనా ప్రాప్తం ఉండాలమ్మా, అది మనకు లేకుండా పోయింది. కానీ అరుణ్ బాబు బంగారం అమ్మా. అల్లుడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని నేనెప్పుడు అనుకోలేదు. కానీ నువ్వు ఇన్ని బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆయన పట్టించుకోకపోవడం నాకు బాధగా ఉందమ్మా. సమయానికి అయ్యగారు కూడా ఊళ్ళో లేరు. ఆయన ఉండుంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదమ్మా. అరుణ్ బాబు, బాబు, గంగ భోంచేసి ఉంటుందని నాకు తెలుసు, అందుకే భోజనం తీసుకొచ్చాను. నా భార్య అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. తనకి ఎవ్వరూ నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు. గంగ ఇంట్లో లేకపోవడం మాకు లోటు అనిపించట్లేదు. ఎందుకంటే తను మా మనసుల్లో ఉంది. గంగని ఎవ్వరూ నిర్లక్ష్యం చెయ్యలేరు. బాబు, నేను అలా మాట్లాడకూడదు. ఏదో బాధలో అలా అనేశాను, నన్ను క్షమించండి. మామయ్య, గంగ మీకు కూతురే, కానీ మాకు ప్రాణం. తన మీద మేము ప్రత్యేకంగా ప్రేమ చూపించనక్కర్లేదు. అది మాకే తెలియకుండా దానంతటా అదే వస్తుంది. అరుణ్ బాబు, నా కూతుర్ని రామ్మ భోంచేద్దామని అడిగాను. కానీ మీరు కంచంలో అన్నం పెట్టుకుని మరీ తన కోసం ఇక్కడికి వచ్చారు. నా కన్న ప్రేమ కన్నా మీకు మీ భార్య మీద ఉన్న ప్రేమ గొప్పదని నిరూపించారు బాబు. మెల్లగా మెల్లగా. భోంచే. నాకొద్దు. ఇదిగో తినమంటున్నానా? నాకొద్దండి. నువ్వు తిని తీరాల్సిందే. నువ్వెంత మొండికేసినా తినిపించకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. తిను. చెప్తే వినాలి. నేను చెప్పేది మీరు వినండి మేడం. తినండి. ఆ ఆ మన ఇంట్లో ఎన్ని సమస్యలున్నా నీ స్థానానికి ఎటువంటి సమస్య రాదు. మనసు పాడు చేసుకోకుండా తిను.
పద పద. ఇటు. ఓ ఇటే బా. రేపు తంబురాన్ రాగానే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. ఓకేనా? నువ్వేం టెన్షన్ అవ్వకు. ఏవేవో ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. రేపే నువ్వు ఇంటికి వచ్చేయచ్చు. జరిగిన దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. సరేనా? వస్తాను. పాము! నేను పాము అనే విషయం ఆ పాము తెలిసిపోయింది. ఈ విషయం అది బయట పెట్టకముందే నేను గంగలో నుంచి బయటికి రావాలి. గంగా, భయపడుకో.